సొంతిల్లు అన్నది మనందరి కల కదా. మనమే కనుక ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఆ ప్రాపర్టీ మేబీ ఇల్లు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, అగ్రికల్చరల్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ప్రాపర్టీ కొనే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తా. ముఖ్యంగా ఎవరైతే ఫస్ట్ టైం ఒక ప్రాపర్టీని కొంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ 10 డాక్యుమెంట్స్ ఏమిటో అర్థం కావాలి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఆల్రెడీ చాలా వీడియోస్ని అప్లోడ్ చేశా, ఇవన్నీ చేశా. మళ్ళీ ఇంకొకసారి మీకోసం కొన్ని వీడియోస్ని రిఫరెన్స్గా తీసుకొని చేస్తూ ఉన్నా. సో ఫస్ట్ వన్, టైటిల్ డీడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీని నేను సునీల్ వద్ద కొంటూ ఉన్నా. అర్థమైందా? ఒక ప్రాపర్టీని సునీల్ వద్ద కొంటూ ఉన్నా. అసలు సునీల్ ఆ ప్రాపర్టీకి ఓనరా కాదా చెప్పేదే టైటిల్ డీడ్. అసలు డీడ్ అంటే లీగల్ డాక్యుమెంట్. అర్థమైందా? డీడ్ అంటే లీగల్ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సునీల్ ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళ వద్ద కొనుక్కున్నాడు, డబ్బులు సంపాదించి వేరే వాళ్ళ వద్ద కొనుక్కున్నాడు. అప్పుడు నేను సునీల్ని అడగాల్సింది సేల్ డీడ్. సేల్ అంటే విక్రయ దస్తావేజు. క్లియర్? సో ఆ దస్తావేజులో క్లియర్గా ఉంటుంది, ఎవరైతే సునీల్కి అమ్మారో అతను రాస్తాడు, నేను ఈ ప్రాపర్టీని సునీల్కి అమ్ముతూ ఉన్నా, నా రైట్స్ అన్నీ సునీల్కి ఇస్తూ ఉన్నా అని చెప్పి క్లియర్గా సంతకం పెడతాడు. దాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది సునీల్ ఆ ప్రాపర్టీకి ఓనర్. ఫర్ ఎగ్జాంపుల్, సునీల్కి ఆ ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ ఇచ్చారు. అర్థమైందా? వాళ్ళ ఫాదరో లేకపోతే వాళ్ళ తాతగారో ఇచ్చారు. అప్పుడు అది గిఫ్ట్ డీడ్. గిఫ్ట్ ఎందుకు? సునీల్ రివర్స్లో డబ్బులు ఇవ్వడు, ఫ్రీగా వచ్చింది గిఫ్ట్ డీడ్. దాన్ని అడగాలి. అర్థమైందా? దాంట్లో వాళ్ళ ఫాదర్ క్లియర్గా రాస్తారు, నేను నా కొడుక్కి ఈ ప్రాపర్టీ ఇష్టపూర్వకంగా ఇస్తూ ఉన్నా అని చెప్పి రాసి వాళ్ళ ఫాదర్ సంతకం చేస్తారు. దాన్ని చూడాలి. మళ్ళీ గిఫ్ట్ డీడు 2 టైప్స్. ఒకటి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్, ఇంకొకటి అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్. అంటే ఏంటి? ఫస్ట్ వన్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్. సునీల్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అది ఫైన్. దాన్ని అడగండి, చూడండి, ఓకే వాళ్ళ ఫాదర్ సంతకం పెట్టారు, ఫైన్. ఇంకొకటి అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్. సింపుల్గా రాసుకుంటారు అంతే, వాళ్ళు రాసుకొని సంతకాలు పెట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ చేయించుకోరు. దాంతో జాగ్రత్త. కొందరు ఏం చేస్తారంటే విల్లు రాసుకుంటారు, సంతకాలు పెడతారు అంతే, కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోరు. దాన్ని అమ్మాలని చూస్తే జాగ్రత్త. దాన్ని అడగండి. అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అయితే వద్దు, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఆ తర్వాత నాకు అమ్మండి అని చెప్పండి. అర్థమైందా? సో దాంతో జాగ్రత్త. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. సునీల్కి బ్రదర్ ఉన్నాడు, వచ్చి నాకు కూడా కావాలి హక్కు, నాకు కూడా ఆస్తిలో వాటా ఉంది, డబ్బులు ఇవ్వండి, లేదా నాకు అరెకరం నాది అందులో ఎకరంలో అని చెప్పి వస్తూ ఉంటాడనమాట వాళ్ళ బ్రదర్. సో అందుకనే రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అయితే మాత్రమే కొనుక్కోండి. నెక్స్ట్ వన్, జీపీఏ అనగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెరికాకి వెళ్తూ ఉన్నా, నాకంటూ ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని అర్జెంటుగా అమ్మాలి, కానీ టైం లేదు, వెళ్ళాలి, డీల్ కుదరలే. సో నా ఫ్రెండ్కి ఇస్తా, అరే ఈ ప్రాపర్టీని అమ్మి పెట్టు, నేను వెళ్తూ ఉన్నా, తర్వాత నాకు బ్యాంక్ అకౌంట్లో పంపు డబ్బులు అని చెప్పి నేను జీపీఏ ఇస్తా, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రైటు నా ఫ్రెండ్కి ఇస్తా. అంటే ఏంటి? నా రైట్స్, నాకు ఏవైతే రైట్స్ ఉన్నాయో దాన్ని నేను నా ఫ్రెండ్కి ఇస్తా. సో నా బదులు నా ఫ్రెండే సంతకం పెట్టేసి అమ్మేస్తాడు. ఆ రైటు నేను నోటుతో చెప్తే చెల్లదు, నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అఫీషియల్గా సంతకాలు పెట్టాలి, అది కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది, జీపీఏ రైటు. సో నేను అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత వాడు అమ్మేస్తాడు, డబ్బులు ఇస్తాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ 1కి ఇచ్చా, వాడు అమ్మలేదు, సో ఇంకొక ఫ్రెండ్కి నేను ఇస్తా. ఒకేసారి ఇద్దరికి ఇచ్చేసా, ఇద్దరిలో ఎవరికలు అమ్ముతారులే డబ్బులు ఇస్తారులే అనుకున్నా, ఇద్దరు అమ్మేశారు. వాడికి తెలియకుండా వీడికి తెలియకుండా వాడు అమ్మేశాడు. అలాంటప్పుడు ప్రాపర్టీ ఒకటే కానీ 2 అమ్మకాలు. అలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే జీపీఏ సర్టిఫికేట్ని అడగండి. ఒక జీపీఏ
మీ వద్దకు వచ్చి అమ్ముతున్నట్లయితే జీపీఎస్ సర్టిఫికేట్ని అడగండి. అండ్ ఆ ఓనర్కి కాల్ చేసి చూడండి సార్ ఎంతమందికి జీపీఏ ఇచ్చారు, ఒకరికైనా సరే ఒకరికి ఇస్తే నేను కొంటున్నా అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఇద్దరు ముగ్గురికి ఇస్తే అందరితోని మాట్లాడాలి. అర్థమైందా? లేకపోతే మీరే మోసపోతారనమాట. సో ఇది టైటిల్ డీడ్. టైటిల్ డీడ్లో ఇన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ లింక్ డాక్యుమెంట్స్. అంటే ఏంటి? లింక్ ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ నాకు ఈ ప్రాపర్టీని అమ్ముతూ ఉన్నాడు. సునీల్ వేరే వాళ్ళ వద్ద కొనుక్కున్నాడు, దాన్ని చూసా, ఫైన్. కానీ ఆయన ఎక్కడ కొన్నాడు? దానికంటే ముందు ఆయన ఇంకెక్కడ కొన్నాడు? ఇలా లింక్. ఎన్ని చేతులు మారింది ఆ ప్రాపర్టీ, దాన్ని తెలిపేదే లింక్ డాక్యుమెంట్. సో మనం లాస్ట్ 30 ఇయర్స్గా ఎన్ని చేతులు మారిందో చూడవచ్చు, ఉంటుంది. సునీల్ని అడగండి, ఇస్తాడు. ఒకవేళ సునీల్ ఇవ్వకపోతే ఆ ప్రాపర్టీ నంబర్, దస్తావేజు నంబర్ అండ్ ఆ సర్వే నంబర్ రెండూ తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, దీనికి లింక్ డాక్యుమెంట్ కావాలి, ఇది దస్తావేజు నంబర్, ఇది సర్వే నంబర్ చెప్పండి అంటే వాళ్ళే చెప్తారు. లేకపోతే ఆన్లైన్ ఈ వెబ్సైట్స్ తెలంగాణ, ఆంధ్ర వీటిల్లో కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ సునీల్ వద్దే ఉంటుంది, అడగండి, ఇస్తాడు. దీన్ని కూడా మనమైతే చెక్ చేయాలి, ఎందుకంటే కబ్జా చేసినా ఏదైనా చేసినా ఇక్కడ తెలిసిపోద్ది. అర్థమైందా? ఇంకా థర్డ్ వన్ ఈసీ, ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్. అంటే ఏంటి? సునీల్ ఈ ప్రాపర్టీని మనకైతే అమ్ముతూ ఉన్నాడు. ఇంతకుముందు ఈ ప్రాపర్టీని తనఖా చేసి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, కానీ చెప్పలే, అయినా కూడా అమ్మేస్తూ ఉన్నాడు. ఈ సర్టిఫికేట్ మనకైతే చెప్తుంది. ఈసీ సర్టిఫికేట్లో క్లియర్గా ఉంటుంది ఏ బ్యాంకులో ఎంత లోన్ తీసుకున్నాడు, ఏ లోన్కి ఈ ప్రాపర్టీని తనఖా చేశాడు, క్లియర్గా మనకైతే డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఎలా చూడాలి? ఈ సేవ మీ సేవకి వెళ్ళి సింపుల్ దస్తావేజు నంబర్ అండ్ సర్వే నంబర్ ఇస్తే వాళ్ళే ఈ సర్టిఫికేట్ని మనకైతే ఇస్తారు, అందులో క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వన్ రేరా. రేరా రిజిస్ట్రేషన్ అయిందా లేదా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు కనుక ఒక ప్రాపర్టీని రియల్ ఎస్టేట్ కంపెనీ వద్ద కొంటున్నట్లయితే రేరా రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పి డాక్యుమెంట్ అడగండి. అంటే ఏంటి? రేరా రెగ్యులేటర్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఒకవేళ ఒక ప్రాపర్టీ కొందామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాం, కడుతూ ఉన్నాడు, అడ్వాన్స్ ఇచ్చేసాం, ఆ ప్రాపర్టీ ఆన్ టైంలో కట్టకపోయినా మీకు ఒకటి చూపించి ఇంకొకటి డెలివరీ ఇచ్చినా మీకైతే రైట్ ఉంటుంది, మీరు రేరాకి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మనకి ప్రాపర్టీని అమ్ముతూ ఉంది, మనకి అమ్మే ముందే వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రాపర్టీని రేరాలో రిజిస్ట్రేషన్ చేయాలి. చేశారా లేదా? చేస్తే ఆ సర్టిఫికేట్ అడగండి. నెక్స్ట్ వన్ బిఆర్ఎస్. అంటే పార్టీయా? కాదు, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్. ఎక్కువగా హైదరాబాద్లో జిహెచ్ఎంసి పడగొట్టేస్తూ ఉంటుంది కొన్ని బిల్డింగ్స్ని, మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పర్మిషన్స్ లేవు. ఏం పర్మిషన్స్? ఇవే బిఆర్ఎస్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్థలంలో బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి మనం అడిగితే పర్మిషన్ వస్తుంది. వాళ్ళు చెక్ చేసి ఈ స్థలంలో ఓన్లీ 4 ఫ్లోర్స్ మాత్రమే కట్టాలి అని చెప్పి పర్మిషన్ ఇస్తారు. కొందరు ఏం చేస్తారు? 10 ఫ్లోర్స్ కట్టేస్తుంటారు. ఆ తర్వాత వచ్చి అదేంటి మేము 4 ఫ్లోర్స్కే పర్మిషన్ ఇచ్చాం, మీరేంటి అంత కట్టారని చెప్పి పడగొట్టేస్తూ ఉంటుంది జిహెచ్ఎంసి. అదేవిధంగా ఇంతవరకు మాత్రమే కట్టాలి, దాన్ని మించి కట్టకూడదని చెప్పి పర్మిషన్ ఇస్తుంది, కానీ కట్టేస్తూ ఉంటారు పార్కింగ్ అది ఇది అని చెప్పి. ఆ తర్వాత వచ్చి పడగొట్టేస్తూ ఉంటారు. సో ఈ బిఆర్ఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ ప్రకారమే కట్టారా లేదా చూడాలి. చూసిన తర్వాతే ఆ ప్రాపర్టీని మనమైతే కొనుక్కోవాలి. క్లియర్? ఇంకా 6th వన్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, అనగా నిషేధించబడిన ల్యాండ్స్. కొందరు ఏం చేస్తారంటే ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ చుట్టూరు ఇన్ని ఎకరాలని చెప్పి టెంపుల్దే అలాంటి స్థలంలో కట్టేస్తూ ఉంటారు బిల్డింగ్స్. కట్టేసి దాన్ని అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాన్ని మనం చూడాలి, నిజంగానే అది టెంపుల్దా, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా రైల్వే పక్కన స్థలాలు ఉంటాయి, దాంట్లో కట్టేస్తారు. అదేవిధంగా కబ్జా, చాలామంది కబ్జా చేస్తూ ఉంటారు, లేకపోతే గవర్నమెంట్ స్థలం దాంట్లో కట్టేస్తారు. అదంతా మనమైతే చెక్ చేసుకోవాలి. ఎలా? లింక్ డాక్యుమెంట్సు, టైటిల్ డీడు
వాటి ద్వారా మనకైతే అర్థమవుతుంది. సో అలాంటి ప్రాపర్టీస్ని కొనే ముందు ఎంక్వైరీ చేయండి, చుట్టుపక్కల అడగండి. ఆ తర్వాత ఈ ప్రాపర్టీ యొక్క దస్తావేజు నంబర్ అదేవిధంగా ఎంక్వైరీ నంబర్ రెండు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూపించండి, వాళ్ళే చెప్తారు. సో ఎంక్వైరీ చేయడం చాలా అంటే చాలా ముఖ్యం. 7th వన్, కన్వర్షన్ సర్టిఫికెట్. కన్వర్షనా అంటే ఏంటి? చాలాసార్లు మనం సిటీ బయట ఒక ప్లాట్ని కొంటూ ఉంటాం. ప్లాట్ అంటే ఖాళీ స్థలం. రేపు ఫ్యూచర్లో అక్కడ డెవలప్మెంట్ జరిగితే ఆ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది కదా అని చెప్పి మనం కొంటూ ఉంటాం సిటీ బయట, కామన్. సో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక ఫార్మర్ వద్ద కొనుక్కొని ఆ పొలాన్ని దాని మీద మట్టేసి కవర్ చేసి అమ్ముతూ ఉంటారు ప్లాట్స్ రూపంలో కదా. ఆ ప్లాట్లో మనం ఇంటిని కట్టాలంటే ఖచ్చితంగా కన్వర్షన్ సర్టిఫికెట్ ఉండాలి. అంటే ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ని ఒక బిల్డింగ్లా మార్చాలంటే కన్వర్షన్ సర్టిఫికెట్ ఉండాలి. అది ఉందా లేదా అడగండి. సో ఖాళీ ప్లాట్ని కొనే ముందు కన్వర్షన్ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే కొనండి, లేకపోతే కొనకండి. నెక్స్ట్ వన్, వెబ్ ల్యాండ్. ఏంటి వెబ్బా అంటే? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో మనం అగ్రికల్చరల్ ల్యాండ్ని కొంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వరి పొలం. ఆ పొలాన్ని కొంటూ ఉన్నాం. ఆ బోర్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒక సర్వే మనమైతే చేయించుకోవాలి. ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ ముఖ్యంగా ఈ వరి ఏం చేస్తారంటే ఆ గట్టుని పక్కకి వేసేస్తుంటారనమాట. స్లోగా డే బై డే ఆ స్థలం పెరుగుతూ ఉంటుంది, జరిగిపోతూ ఉంటుంది గట్టు. దాన్ని చూసి బ్లైండ్గా కొనేస్తాం. ఏంటి అక్కడి నుంచి ఇక్కడ వరకు నాదేనా అని చెప్పి కొనేస్తాం. కొన్న తర్వాత ఫ్యూచర్లో పక్క రైతు వచ్చి ఏంటి జరిపేశారు, నేను సర్వే చేయించుకున్నా, ఇక్కడ వరకు నాదంట, అదేంటి అని చెప్పి గొడవలు. సో కొనే ముందే ప్రాపర్గా సర్వే చేయించుకోండి. దస్తావేజులో ఎంత ఉంది, బయట ఎంత ఉంది క్లియర్గా చూసుకోండి. సో దాన్ని కూడా చేయించుకోవడం చాలా ముఖ్యం. 9th వన్, ట్యాక్స్ రిసిప్ట్స్. ట్యాక్స్ కట్టాలా? ఎస్, ప్రాపర్టీ ట్యాక్స్. చాలామంది కట్టరు. ఒక 10 ఇయర్స్గా 20 ఇయర్స్గా కట్టకుండా అమ్మేస్తారు. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మేము చూసుకోలేదండి, ఇప్పుడే చూసాం, ట్యాక్స్ కట్టాలి, మీరు ఇంత కట్టండి, 10 ఇయర్స్గా కట్టలేదు అని చెప్పి మనల్ని అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత మనమే కట్టాలి. సో ప్రాపర్టీ కొనే ముందే ట్యాక్స్ కట్టాడా లేదా ఆ ఓనర్ చూసుకోవాలి. ఎలా? ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఆ నంబర్ని ఫైండ్ అవుట్ చేసి అడగండి ఓనర్ని, చెప్తాడు. లేకపోతే రిసిప్ట్ అడగండి, కట్టారు కదా 1 ఇయర్గా 2 ఇయర్స్గా లేకపోతే 10 ఇయర్స్గా ఆ రిసిప్ట్ చూపించండి అని చెప్తే చూపిస్తాడు. ఒకవేళ లేవు అని చెప్తే ఆ నంబర్ అడగండి. ఆ నంబర్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి చెప్తే వాళ్ళే చెప్తారు ఇంకా ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎంత కట్టారు అని చెప్పి. ఒకవేళ కట్టకపోతే ఆ ఓనర్ని కట్టమనండి. ఆ తర్వాత మీరైతే కొనుక్కోండి ప్రాపర్టీని. ఇంకా లాస్ట్ వన్, అన్డివైడెడ్ షేర్. ఏంటి అన్డివైడెడ్ షేరా అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ని కొనుక్కున్నాం 2 BHK. సో అపార్ట్మెంట్ లైఫ్ స్పాన్ అన్నది మహా అయితే 70 ఇయర్స్. 70 ఇయర్స్ తర్వాత పడగొట్టేస్తారు. పడగొట్టిన తర్వాత మీరు మీ షేరుని అమ్ముకోవాలనుకున్నట్లయితే ఎంత, ఆ స్థలంలో మీ వాటా ఎంత, ఫస్టే మీరు ఒక పేపర్ తీసుకోవాలి, దాని మీద అందరి సంతకం ఉండాలి. దాన్నే అన్డివైడెడ్ షేర్ అంటాం. ఆ షేర్ ఎక్కడ? మిడిల్లోనా, కార్నరా, ఎక్కడ, గ్రౌండ్లోనా? ముందే అడగాలి. చాలామంది ఇచ్చారు, బ్లైండ్గా కొనేసుకుంటారు. కానీ ఆ షేర్ ఎక్కడా రాసంత ఇస్తారనమాట. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ ఎంత, ఎక్కడ, అంతా ముందే మనమైతే సర్టిఫికేట్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని సంతకాలంతా సేకరించాలి. ఇదన్నమాట మ్యాటర్. ఈ 10 డాక్యుమెంట్స్ని చెక్ చేసుకుంటే మనం మంచి ప్రాపర్టీని కొనుక్కోవచ్చు. సో ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ అయ్యాయి మన ఛానల్లో, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినట్లయితే దయచేసి కామెంట్లో చెప్పండి ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నారు. బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలామంది ఇలాగే తప్పులు చేస్తున్నారనమాట. వాళ్ళ కోసమే ఫ్రీడమ్ యాప్ ఉంది. ఫ్రీడమ్ యాప్లో 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మీద కోర్స్ ఉంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నంది రామేశ్వరరావు గారు, అర్థమైందా? ఆయనకి రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి ఆయన ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఇచ్చారు మనకి. ఆ కోర్స్ వచ్చేసి 7 అవర్స్. లైక్ ఏ విధంగా ఒక ప్రాపర్టీని కొనాలి, ఏ విధంగా అమ్మాలి, ఏమేమి డాక్యుమెంట్స్ని మనం చెక్ చేసుకోవాలి, A to Z ఆ కోర్సులో ఉంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది.
ఇంతకుముందు అన్ని కోర్సెస్కి కలిపి ఒకటే సబ్స్క్రిప్షన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొత్త ఫీచర్, పే పర్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఓన్లీ రియల్ ఎస్టేట్ కోర్సే కావాలి, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు చెప్పింది మీరు చూద్దాం అనుకుంటున్నారు, ఆ కోర్స్ ఒకటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అది కూడా జస్ట్ $599 అంతే. $599 పే చేస్తే లైఫ్ లాంగ్ మీకైతే ఆ కోర్సుకి యాక్సెస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మీరైతే చూడవచ్చు. ఆ కోర్సులో డీటెయిల్డ్గా చెప్పారు, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏ విధంగా కొనాలి, వాళ్ళ ఫ్లాట్ని చూపించారనమాట. ఈవెన్ వాస్తు గురించి కూడా ఆ కోర్సులో ఉంది. అదేవిధంగా ఒక ల్యాండ్ కొనాలి, ఏమేమి డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవాలి, A to Z ఆ కోర్సులో డీటెయిల్డ్గా ఉంది. ఆ కోర్స్ చూస్తే ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా నాలెడ్జ్ మీకు వస్తుంది, మీరే 10 మందికి చెప్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కోర్స్ని చూడడం అస్సలు మిస్ కాకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.